టీసాట్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ సెషన్లో మనము తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాలు, వాటి యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చర్చిద్దాం. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అలాగే వీటిలో మనం చర్చిస్తున్నటువంటి అనేక అంశాలు మనకి మెయిన్స్లో కూడా అనేక సందర్భాల్లో ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఇక తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిసారిగా నిజాం పరిపాలనలో సాలార్జంగ్ 1 ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి దివాన్గా ఉన్నటువంటి సందర్భంలో 1865లో ప్రారంభించినటువంటి పరిపాలనాపరమైన సంస్కరణలో భాగంగా అప్పట్లో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం మొత్తాన్ని 16 జిల్లాలుగా విభజించడం జరిగింది. సో జిల్లా బందీ విధానం అంటారు దీన్ని. ఈ విధానం ద్వారా హైదరాబాద్లో మొత్తం 16 రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తే, ఇప్పటి మన తెలంగాణ ప్రాంతం భౌగోళిక వైశాల్యంలో ఆ 16 జిల్లాల్లో 8 జిల్లాలు ఉండేవి. ఇక తరువాత స్వాతంత్రానంతరం హైదరాబాద్ రాష్ట్రము భారత ప్రభుత్వంలో విలీనానంతరం 1953లో ఖమ్మం జిల్లాని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1978లో రంగారెడ్డి జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా గతంలో ఉన్నటువంటి 8 జిల్లాలకు మరో 2 జిల్లాలు తోడవడంతో 10 జిల్లాలకు చేరింది. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాల వికేంద్రీకరణ లేదా జిల్లాలలో పరిపాలన వికేంద్రీకరణ, కుటుంబాల సంఖ్య మరియు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి జనాభాను ఆధారంగా చేసుకుని మళ్ళా జిల్లాలను పునర్విభజన చేయడం జరిగింది. ఈ పునర్విభజన చేయడంలో ప్రధాన లక్ష్యము అధికార వికేంద్రీకరణ, అలాగే అధికారుల ద్వారా తక్కువ పరిధి గలటువంటి అధికారి పాలిత ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యలను సమిష్టిగా తెలుసుకొని వాటికి సరైనటువంటి పరిష్కారాలను, అలాగే సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ జిల్లాల పునర్విభజన చేయడం అనేది జరిగింది. ఇక ఈ జిల్లాల పునర్విభజన తేదీని కనుక మనం పరిశీలించినట్లయితే 2016 అక్టోబర్ మాసంలో 11వ తేదీన విజయదశమి నాడు ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడం జరిగింది. సో ఈ పునర్విభజనలో 10 జిల్లాలను మొత్తం 31 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. మరలా 2019 ఫిబ్రవరి 15న మరికొన్ని భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా నుంచి నారాయణపేట జిల్లాను వేరు చేయడం జరిగింది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు ప్రాంతాన్ని వేరు చేసి మరో 2 జిల్లాలను అదనంగా చేర్చడంతో 2019 ఫిబ్రవరి 15 నాటికి మొత్తం జిల్లాల సంఖ్య 33 చేరడం జరిగింది. ఇక జిల్లాల పరంగా తెలంగాణ యొక్క స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, దేశంలో అత్యధికంగా జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇందులో 75 జిల్లాలు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండి, జిల్లాల పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో 9వ స్థానంలో ఉంది. ఇక సగటు జనాభాని కనుక మనం పరిశీలించినట్లయితే, పునర్విభజనకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో సగటున 35 లక్షల జనాభా వరకు ఉంటే, ఈ సగటు జనాభా పరంగా జిల్లాల స్థానంలో దేశంలో 3వ స్థానంలో ఉండేది. అంటే ప్రతి జిల్లాకు ఉన్నటువంటి సగటు జనాభాని ప్రాతిపదికగా తీసుకొని ర్యాంకింగ్ ఇచ్చినట్లయితే, సగటు జనాభా ఆధారంగా విభజనకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో 35 లక్షల జనాభా ఉండి 3వ స్థానంలో ఉండింది. ఇక సగటు విభజన జనాభాను జిల్లాల పునర్విభజన అనంతరం కనుక పరిశీలించినట్లయితే, ప్రతి జిల్లాలోనూ సగటు జనాభా ప్రస్తుతము 11,35,000కు తగ్గిపోయి ఈ స్థానం అంటే ఈ ర్యాంకు సగటు జిల్లాల పరంగా ర్యాంకు 17వ స్థానంలోకి వచ్చింది. ఇక పునర్విభజన అనంతరము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను పరిశీలన తీసుకొని సగటు వైశాల్యాన్ని కనుక లెక్కగట్టినట్లయితే, జిల్లా సగటు వైశాల్యము 3,165 చదరపు కిలోమీటర్లుగా ఉండి, ఈ సగటు వైశాల్య పరంగా జిల్లాలను కనుక పరిగణలో తీసుకుంటే దేశంలో
జాతీయ స్థాయిలో తెలంగాణ స్థానం 15వ స్థానానికి చేరింది. ఇక విస్తీర్ణ పరంగా మనం చూసినట్లయితే ఈ జిల్లాల పరంగా అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా నల్గొండ జిల్లా 7,223 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అతిపెద్ద జిల్లాగా ఉంటే, హైదరాబాదు అసలు ఎటువంటి జిల్లాగాను పునర్విభజన తర్వాత ఎటువంటి జిల్లాగాను విభజించబడకుండా గతంలో ఉన్నటువంటి 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఎంత ఉన్నదో అంతే వైశాల్యంతో అతి చిన్న జిల్లాగా మనం హైదరాబాద్ని గమనించవచ్చు. ఇక జనాభా పరంగా కానీ మనం చూసినట్లయితే దాదాపుగా 39,43,000 జనాభాతో హైదరాబాద్ జిల్లా అత్యంత జనసాంద్రత మరియు అధిక జనాభా కలిగిన జిల్లాగా గుర్తింపు పొందితే, చివరిన ఏర్పడినటువంటి ములుగు జిల్లా కేవలం 2,94,000 జనాభాతో అతి చిన్న జనాభా కలిగినటువంటి జిల్లాగా ఉంది. కానీ ఈ ములుగు జిల్లా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, అటవీ సాంద్రత పరంగా పరిశీలించినట్లయితే, అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి భౌగోళిక వైశాల్యంలో ఎంత శాతం మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది అనే అంశాన్ని కనుక పరిగణలో తీసుకున్నట్లయితే, జనాభాలో తక్కువ కలిగిన జిల్లా అయినప్పటికీ అటవీ వైశాల్యంలో అంటే అటవీ సాంద్రత పరంగా మొదటి స్థాయిలో ఉండడం మనం గమనించాల్సిన విషయం. ఇక విభజన ప్రక్రియలో ఈ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్లో అత్యధికంగా ఏ జిల్లాను ఎన్ని జిల్లా అంటే అధికంగా జిల్లాలుగా విభజించిన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, మనము వరంగల్ జిల్లా అత్యధికంగా 6 జిల్లాలుగా విభజించబడింది. ఇక హైదరాబాదు ఇటువంటి జిల్లాగా విభజించబడలేదనే విషయాన్ని ఇప్పుడే మనం పరిశీలించాం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విభాగాలను కనుక మనం పరిశీలించినట్లయితే, దీంట్లో మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు అధికంగా ఉన్నటువంటి జిల్లా కనుక చూసినట్లయితే 7 మున్సిపాలిటీలు మరియు 5 రెవెన్యూ డివిజన్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు తదితర అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే, మనకి అత్యధికంగా రాష్ట్రంలో 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. సో ఈ రెవెన్యూ డివిజన్లు కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు కలిగిన జిల్లా మనకి రంగారెడ్డి జిల్లా అనే అంశాన్ని మరొకసారి గుర్తుంచుకోవాలి. ఇక మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ సంఖ్య చూస్తే 13 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే మున్సిపాలిటీల సంఖ్య 128 ఉన్నాయి. అలాగే మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య కనుక మనం చూసినట్లయితే 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలు అధికంగా ఉన్నటువంటి జిల్లాను కనుక మనం పరిశీలించినట్లయితే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక తక్కువ గ్రామ పంచాయతీలు కలిగినటువంటి జిల్లాను కనుక మనం చూసినట్లయితే మేడ్చల్ జిల్లా 61 గ్రామ పంచాయతీలు ఉంటే, ఇక రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మొత్తం మండలాల సంఖ్య 591 ఉన్నాయి. ఇక జనసాంద్రత పరంగా మనం పరిశీలించినట్లయితే అత్యధిక జనసాంద్రత అంటే ప్రతి చదరపు కిలోమీటర్కి సగటున ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనే అంశాన్ని కనుక పరిగణలో తీసుకున్నట్లయితే 20,484 మంది ప్రతి చదరపు కిలోమీటర్కి ఉన్నటువంటి అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా హైదరాబాద్ జిల్లాగా మనం గుర్తించాలి. తర్వాత అధిక జనసాంద్రత కలిగిన జిల్లాల్లో 2-3 స్థానాలను కనుక మనం పరిశీలించినట్లయితే మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి 2,280 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్తో 2వ స్థానంలోను, వరంగల్ అర్బన్ 835 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్తో 3వ స్థానంలో నిలిచాయి. ఇక అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా కనుక చూసినట్లయితే మరలా ములుగు జిల్లాని మనం పరిగణలో తీసుకోవాలి. కేవలము ప్రతి చదరపు కిలోమీటర్కు 71 మందితో అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లాగా ఉంది ఇది. ఇక రెండవ అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా కొమరం భీం ఆసిఫాబాదు. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి 115 పర్సన్స్ సగటున ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇక ఈ 33 జిల్లాల్లో మనము ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని అంశాలను కొన్ని జిల్లాల్లో కనుక పరిశీలించినట్లయితే ఈ అంశాలు ఈ విధంగా ఉన్నాయి. మనం హైదరాబాద్ జిల్లాను ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో గతంలో చర్చించడం జరిగింది. కాబట్టి హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి ఇటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల జిల్లాలను కనుక మనం పరిగణలో తీసుకోకుండా మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు అంటే రెవెన్యూ డివిజన్లు కానివ్వండి, లేదా జలపాతాలు, నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయము, పరిశ్రమలు, అవస్థాపన సౌకర్యాలు
ఇటువంటి అంశాల పరంగా మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో టీఎస్పీసీ నిర్వహించిన పరీక్షలు అనేక సందర్భాల్లో అడగడం జరిగింది కాబట్టి ఈ అంశాలన్నీ కొన్ని ప్రాధాన్యత కలిగిన అంశాలను మనం ఈ సెషన్లో చర్చిద్దాం. మొట్టమొదటిగా ఆదిలాబాద్ జిల్లాను కనుక పరిగణలో తీసుకున్నట్లయితే ఈ జిల్లా యొక్క అసలు పేరు అంటే పూర్వపు నామాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది యదులాపురం. ఇక్కడ నిజాంలకు సంబంధించినటువంటి ఆదిల్ షా పరిపాలించడంతో దీని పేరును ఆదిలాబాద్గా మార్చడం జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి సోయగాలకు మనం కనుక పరిశీలించినట్లయితే ఈ ప్రకృతి శోభకు పుట్టినిల్లినటువంటిది ఆదిలాబాదు. ఎటు చూసినా వాగులు, వంకలు, జలపాతాలు, అడవులు, పచ్చటి నేలలు, వివిధ రకాల పంటలతో కళ్ళకు అద్దినట్లుగా కళ్ళకు చాలా కమనీయంగా కనిపించేటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. దీంట్లో ఉన్నటువంటి జలపాతాలు చూసినట్లయితే పొచ్చరి జలపాతము, కుంతల జలపాతము, గాయత్రి జలపాతము, అలాగే కనకాయ జలపాతాలు ఇవన్నీ కూడా చాలా పర్యాటకులని విశేషంగా ఆకర్షించేటటువంటి ప్రకృతి రమణీయ దృశ్యాలు. ఇక ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను, సోయగాలను పరిగణలో తీసుకొని ఈ జిల్లాను తెలంగాణ కాశ్మీర్గా వర్ణిస్తారు. ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నాగోబా జాతర అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి జాతర. ఇది గిరిజన ప్రజలైనటువంటి గోండు తెగ ప్రజలు నిర్వహించేటటువంటి జాతర నాగోబా జాతర. ఇది ఆ జిల్లాలోనే కాకుండా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ప్రత్యేకత కలిగినటువంటి జాతర. ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనము స్థూలంగా పరిశీలించాం. అంటే నీటిపారుదల ప్రాజెక్టులు మన ఈ నదుల మీద మనం పరిశీలించాం. ఇప్పుడు వీటిని ప్రాంతీయ భౌగోళిక శాస్త్రపరంగా ఏ జిల్లాలో లేదా ఏ భౌగోళిక ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ మరొకసారి కూలంకషంగా చర్చించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరింతగా మనం గుర్తుపెట్టుకుని రాయడానికి అవకాశం ఉండేటటువంటి అంశం ఇది. ఇక పెన్గంగా నది కనుక చూసినట్లయితే గోదావరి నది యొక్క ఉపనది పెన్గంగా నది. పెన్గంగా, వార్ధా, వెన్గంగా, తర్వాత ఈ మూడు కలిసి ప్రాణహితలో కలుస్తాయి. ఈ ప్రాణహిత వచ్చి కాళేశ్వరం వద్ద గోదావరితో కలుస్తుంది. సో ఈ పెన్గంగా నది మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్లో ప్రవేశిస్తుంది. సో ఈ ప్రవేశించినప్పుడు ఈ ఉమ్మడి ప్రాజెక్టు ఉన్నది దీని మీద, దీన్నే కొరాటా చనాకా బ్యారేజ్ అంటాం. సో ఈ కొరాటా చనాకా బ్యారేజ్ కనుక చూసినట్లయితే ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క మరియు మహారాష్ట్ర యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. అలాగే మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాంసీ మండలంలో మత్తడి వాగు ఉన్నది. అలాగే జైనాథ్ మండలంలో సత్నాల ప్రాజెక్ట్ ఉన్నది. సో ఈ కొరాటా చనాకా బ్యారేజ్ ఒకటి, మత్తడి వాగు, అలాగే సత్నాల బ్యారేజీ ఇవన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు మరియు జల వనరులు. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే NH-44 నేషనల్ హైవే 44 ఈ జిల్లా గుండా ప్రయాణిస్తుంది. ఇక జ్ఞానానికి మారుపేరైనటువంటి మరొక జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే నిర్మల్ జిల్లా. సో ఈ నిర్మల్ జిల్లా యొక్క ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో వెలిసినటువంటి బాసర్లో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి ఆలయం. సో ఇది దేశవ్యాప్తంగానే ప్రత్యేకత కలిగినటువంటి ప్రముఖమైనటువంటి సరస్వతి దేవాలయం, సరస్వతి అమ్మవారి దేవాలయం. ఇది ఒక ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం మరియు పర్యాటక స్థలంగా విరాజిల్లుతున్నది. ఇలాగే సాగునీటి ప్రాజెక్టులు కనుక చూసినట్లయితే కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, సదర్మాట్ బ్యారేజీ, అలాగే గద్దెన్నవాగు ఇవన్నీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాగునీటి వనరులు మరియు సాగునీటి ప్రాజెక్టులు. ఇక మరొక ప్రధానమైన విషయం ఏంటంటే శ్రీరామ్ సాగర్ నుంచి మనకి నీటిని కడెం రిజర్వాయర్కి ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కడెం రిజర్వాయర్కి శ్రీరామ్ సాగర్ నుంచి తీసుకొచ్చే నీటిని సరస్వతి కాలువ ద్వారా తీసుకొస్తారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి 3 కాలువల్లో సరస్వతి కాలువ అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇక మనం చెప్పుకున్నట్టుగా NH-44 చూసినట్లయితే ఇది నాగపూర్ని హైదరాబాద్ని కలిపేటువంటి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి. అంటే మహారాష్ట్రకి తెలంగాణకి ఉన్నటువంటి జాతీయ రహదారులు అత్యంత రద్దీ కలిగినటువంటి జాతీయ రహదారి. అలాగే NH-61గా చూసినట్లయితే నిజామాబాద్ని జగదల్పూర్ని కలిపేటటువంటి జాతీయ రహదారి. కొమరం భీం జిల్లా చూసినట్లయితే ఇది ప్రాచీన కాలంలో గోండుల రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ గోండుల రాజధాని ప్రాంతమే ఇప్పుడు ప్రస్తుతము ఆసిఫాబాద్గా పిలువబడుతున్న ప్రాంతము.
సో ఈ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలు కూడా చాలా విశేషమైనటువంటి పర్యాటకులను ఆకర్షించేటటువంటి జలపాతాలు. సప్తగుండాల జలపాతం, అలాగే సముతులగుండం జలపాతం, ఇవన్నీ కూడా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జలపాతాలు. ఇక ఈ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోనే ఈ గోదావరి నది యొక్క చిన్న ఉపనది లేదా వాగు అయినటువంటి పెద్దవాగుపై ప్రస్తుతం కొమ్రంభీం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మనకి ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ స్కీమ్లో భాగంగా ప్రాణహిత నది పైన తుమ్మిడిహట్టి అనే గ్రామం వద్ద ప్రాజెక్టు కూడా నిర్మాణంలో ఉంది. ఈ తుమ్మిడిహట్టి గ్రామం వద్ద ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుగా మనం గమనించాలి. సో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడుతుందంటే అది ప్రాణహిత నదిపై మనకి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్టు. అలాగే వట్టివాగుపైనటువంటి పహాడి బండ అనే గ్రామం వద్ద కూడా మరొక ప్రాజెక్ట్ నిర్మించబడింది. ఇది వట్టివాగు ప్రాజెక్టు. ఇది కూడా ఆసిఫాబాద్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అలాగే తిర్యాని మండలంలో చెలిమేల వాగుపై నిర్మించబడినటువంటి మరొక ప్రాజెక్టు చూసినట్లయితే ఇది ఎన్టీఆర్ సాగర్. సో ఇవన్నీ కూడా అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇక మంచిర్యాల జిల్లా కనుక మనం వచ్చినట్లయితే మంచిర్యాల జిల్లా అనేది రాష్ట్రం యొక్క మినరల్ హార్ట్ అని మనం గమనించవచ్చు. అంటే ఈ సింగరేణి కాలరీస్ ఏవైతే ఉన్నాయో ఈ సింగరేణి కాలరీస్కి బొగ్గును సరఫరా చేసేటటువంటి బొగ్గు గనుల్లో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసేటటువంటి గనులు ఈ మంచిర్యాల జిల్లాలో మనం గమనించవచ్చు. ఇక ఈ మంచిర్యాల జిల్లాలో గూడెం వద్ద ఉన్నటువంటి మరొక సత్యనారాయణ స్వామి ఆలయం కూడా పర్యాటకుల్ని అలాగే యాత్రికుల్ని అందరినీ కూడా భక్తుల్ని అందరినీ కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. సో ఈ సత్యనారాయణ స్వామి ఆలయాన్నే రెండవ అన్నవరంగా కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇక ఇదే జిల్లాలో ఉన్నటువంటి జిన్నారం మండలంలో ఉన్నటువంటి పులుల అభయారణ్యం కావచ్చు, అలాగే జైపూర్ మండలంలో ఉన్నటువంటి ముసళ్ళ సంరక్షణ కేంద్రము, మందమరి మండలంలో ఉన్నటువంటి గాంధారి ఖిల్లా, ఇవన్నీ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షించేటటువంటి ప్రాంతాలు. ఇక శివరామ అభయారణ్యం చూసినట్లయితే ఇది కృష్ణ జింకలకు ప్రసిద్ధి చెందినటువంటి నగరము, ప్రసిద్ధి చెందినటువంటి అభయారణ్యము. సో ఈ కృష్ణ జింకలకు ప్రసిద్ధి చెందిన శివరామ అభయారణ్యం మనం ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో ప్రధానంగా విస్తరించి ఉంది. ఇక గోదావరి మరియు ప్రాణహితల నదులు రెండూ కూడా ఈ మంచిర్యాల జిల్లా గుండా ప్రయాణించేటటువంటి నదులు. సో మంచిర్యాల జిల్లా గుండా ప్రయాణించేటువంటి ప్రధాన నదులు క్రింది వానలో ఏవి అన్నప్పుడు ఈ గోదావరి మరియు ప్రాణహిత. ఇదే జిల్లాలో మనం చూసినట్లయితే గోండులు మరియు పోడు తెగ ప్రజలు, అలాగే వీళ్ళతో పాటుగా లంబాడీ తెగ ప్రజలందరూ కూడా అధికంగా, అంటే గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో ఇది కూడా ఒక జిల్లా. మరొక ప్రాజెక్టు కనుక దీంట్లో మనం పరిశీలించినట్లయితే శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి వద్ద నిర్మించినటువంటి గోదావరి నది మీద నిర్మించినటువంటి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలో మనం గమనించవచ్చు. ఇక మిగిలిన ప్రాజెక్టులు కనుక మనం పరిశీలించినట్లయితే పెద్దవాగుపై ఉండేటటువంటి నిల్వాయి ప్రాజెక్టు, అలాగే ర్యాలీవాగు ప్రాజెక్టు, మరొక ప్రాజెక్టు గొల్లవాగు ప్రాజెక్టు, ఇవన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి సాగునీటి మరియు నీటి జలాశయాలన్నీ కూడా మనం గమనించాలి. సో శ్రీపాద సాగర్ ప్రాజెక్టుతో పాటుగా నిల్వాయి ప్రాజెక్టు, గొల్లవాగు ప్రాజెక్టు, ర్యాలీ ప్రాజెక్టు. ఇక పరిశ్రమలకు కూడా ఈ జిల్లా పేరు పొందింది. ఇక్కడ ప్రధానంగా బొగ్గు లభించడంతో ఇక్కడ థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు, వీటితో పాటుగా బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో మనకి పేపర్ ఇండస్ట్రీసు, సిమెంట్ ఇండస్ట్రీసు, సిరామిక్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా అత్యధికంగా విస్తరించబడినటువంటి జిల్లా. సో దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఈ జిల్లాలో లభించేటువంటి అపారమైనటువంటి బొగ్గు వనరులు. కరీంనగర్ జిల్లాని కనుక మనం పరిగణలో తీసుకున్నట్లయితే ఈ కరీంనగర్ జిల్లా యొక్క అసలు పేరు ఎలగందుల. ఈ ప్రాంతము హైదరాబాద్ యొక్క సంస్థానం ఏదైతే ఉన్నదో, ప్రస్తుతము హైదరాబాద్ సంస్థాన పరిధిలో ఉన్నటువంటి భూములు గతంలో ఏవైతే ఉన్నాయో ఈ సంస్థాన పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం మీద కరీంనగర్ ప్రాంతం. తరువాత 1905లో అప్పటి నిజాం పాలకుల్లో అధికారుల్లో ఒకరైనటువంటి కరీముద్దీన్ అనే పేరు మీద దీన్ని కరీంనగర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లా యొక్క ప్రత్యేకత ఏమిటంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతంలో తయారైనటువంటి చేతి వస్తువులు, అంటే వెండితో నగిషీలుగా మార్చి తయారయ్యేటటువంటి పాత్రలు, ఇవన్నీ కూడా ఫిలిగ్రీ అనే కళపేరు మీదుగా దేశ విదేశాలకు కూడా ఇక్కడి నుంచి గతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేవి.
ఇక మరొక ప్రత్యేకత కనుక చూసినట్లయితే ఇటలీలో లభించేటటువంటి ఒక రకమైనటువంటి గ్రానైట్ రాయి మనకి ఈ ప్రాంతంలో లభించడం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. సో ఈ ఇటలీలో లభించే ఈ గ్రానైట్ రాయి ఏదైతే వాల్యూ ఉందో అంత ప్రాముఖ్యత మరియు నాణ్యత కలిగినటువంటి ఈ గ్రానైట్ కరీంనగర్ జిల్లాలో లభిస్తుంది. వీటితో పాటుగా మనకి దేశీయంగా లభించే గ్రానైట్ రకాలు కూడా అనేక రకాల గ్రానైట్ రాళ్ళు దీంట్లో లభిస్తాయి ఈ ప్రాంతంలో. అందువల్లనే కరీంనగర్ జిల్లాలో ఏ జిల్లాలో అధికంగా మనకి ఈ గ్రానైట్ పరిశ్రమలు కలవంటే అది కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా గ్రానైట్ పరిశ్రమలు కూడా విస్తరించాయి. ఇక ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులు లేదా ప్రాజెక్టులు కనుక మనం పరిశీలించినట్లయితే 1985లో గతంలో మనం చర్చించుకున్నాం. ఈ మానేరు డ్యామ్ మీద కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యామ్ అనేదాన్ని నిర్మించారు. ఇక్కడే ఒక డీర్ పార్క్ కూడా మనం గమనించవచ్చు. ఇక మరొక ప్రధాన అంశం కనుక మనం పరిశీలించినట్లయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి లోపం కనుక మనం పరిశీలించినట్లయితే అత్యల్పంగా అడవులు కలిగినటువంటి జిల్లా. కేవలం మొత్తం జిల్లా యొక్క వైశాల్యంలో 0.16% మాత్రమే అడవులుగా ఉండడం కొంచెం ప్రధానమైన లోపంగా మనం ఇక్కడ గమనించాలి. ఇక వేములవాడ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్ల పేర్ల మీదుగా అభివృద్ధి చెందినటువంటి జిల్లా ఏమిటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా. సో ఈ జిల్లా యొక్క ప్రత్యేకత లేదా విశిష్టత లేదా ప్రాముఖ్యతను మనం పరిశీలించినట్లయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అగ్గిపెట్టెలో 6 గజాల చేనేత చీర నేసి అందులో అమర్చినటువంటి ఘనత ఇక్కడి చేనేత కార్మికులది అనే మనం ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. సో అగ్గిపెట్టెలో 6 గజాల చేనేత నేసినటువంటి ఈ ప్రాంతంలో ఇప్పటికీ చేనేత పరిశ్రమ, పవర్లూమ్స్ ఇండస్ట్రీ చాలా ప్రత్యేకంగా చాలా విశిష్టమైనటువంటి ప్రగతితో తమ ఉనికిని కొనసాగిస్తున్నాయని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి లోపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతంలో విచలనం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఒక ప్రాంతంలో వర్షపాతం రావచ్చు, మరొక ప్రాంతంలో రాకపోవచ్చు. అలాగే ఒక సంవత్సరంలో వచ్చిన వర్షపాతం మరలా 2వ సంవత్సరం 3వ సంవత్సరం కంటిన్యూగా అదే వస్తుందనేది మనకు గ్యారంటీ లేనటువంటి జిల్లా. అంటే వర్షపాతంలో అత్యల్పము అత్యధికం అనేవి అధికంగా నమోదు కావడానికి ఉన్నటువంటి జిల్లా. ఫలితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అంటే వ్యవసాయదారులు వ్యవసాయంలో కొంత అసందిగ్ధతను అనిశ్చితిని చవిచూడాల్సి వస్తుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి మరొక డ్యామ్ కనుక చూసినట్లయితే ఇది మిడ్ మానేరు డ్యామ్, కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి డ్యాము మిడ్ మానేరు డ్యామ్. సో గంభీరావుపేటలో ఉన్నటువంటి నర్మల అనే గ్రామ సమీపంలో అప్పర్ మానేరు డ్యాము, అలాగే మన్వాడ వద్ద మిడ్ మానేరు డ్యాము, ఇవన్నీ కూడా ఈ 2 డ్యాములు కూడా మానేరు నదిపై నిర్మించబడినటువంటి డ్యాములు. లోయర్ మానేరు డ్యామ్ ఏమో కరీంనగర్లో ఉంటే అలుగునూరు విలేజ్ వద్ద ఈ మిడ్ మానేరు డ్యాము, అప్పర్ మానేరు డ్యాము 2 కూడా మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రావడం జరిగింది. ఇక మరొక ప్రాజెక్టు కనుక చూసినట్లయితే ఈ జిల్లాలో ఈ ప్రాణహిత చేవెళ్లలో లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైనటువంటి పథకంలోగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనేది మరొక ప్రధానమైన ప్రాజెక్ట్. ఇక్కడ ఈ పథకంలో భాగంగా ఇక్కడ గోదావరి నది మీద నదిపైన మేడిగడ్డ ప్రాంతంలో ఈ కాళేశ్వరం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల స్కీమ్లో భాగంగా ఒక 100 మీటర్ల ఎత్తుతో భారీ బ్యారేజ్ను కూడా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది, నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పక్కన ఉన్న జిల్లా కనుక చూసినట్లయితే జగిత్యాల జిల్లా. సో ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యతగా మనం పరిశీలించినట్లయితే ఈ కోటిలింగాల ప్రాంతం అనేది మనకి ప్రాచీన కాలం నుంచి అనేక అద్భుతమైనటువంటి నాగరికత కలిగినటువంటి అవశేషాలని మనకి అందించినటువంటి ప్రాంతం ఇది కోటిలింగాల ప్రాంతం. అలాగే ఇలా ప్రాచీనపరమైనటువంటి నాగరికతను దానికి సంబంధించిన అవశేషాలు అందించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ శాతవాహనుల తొలి రాజధానిగా కోటిలింగాల ప్రసిద్ధి కావడం. సో కోటిలింగాల అనేది జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చారిత్రాత్మక ప్రాంతం. ఇక మరొక ప్రస్తుతం పాలనా విభాగాల్లో కనుక మనం చూసినట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లలో కనుక మనం పరిశీలించినట్లయితే జగిత్యాల డివిజన్ అనేది అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఇక పుణ్యక్షేత్రాల పరంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా నిరంతరము భక్తులని ప్రయాణికులని కూడా విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా మనకి ఈ జిల్లాలోనే మనం గమనించవచ్చు, జగిత్యాల జిల్లాలో. ఇక ధర్మపురి లక్ష్మీనరసింహ దేవాలయం కూడా ఒక ప్రధానమైనటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రం.
అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఈ జగిత్యాలలో మనం అధికంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ముత్యంపేట చక్కెర పరిశ్రమ దీనికి ఉదాహరణగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక మనకి కరీంనగర్ జిల్లాలో లాగానే మనకి జగిత్యాల జిల్లాలో కూడా ఈ గ్రానైట్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. కానీ జగిత్యాల జిల్లాలో లభించేటటువంటి గ్రానైట్ నిక్షేపాలు మనకి అనేక రంగులలో దాదాపుగా ఒక 12 నుంచి 15 రంగుల వరకు వివిధ రంగుల్లో మనకి అద్భుతమైనటువంటి ఆకర్షణీయ కలిగినటువంటి గ్రానైట్ మనకి ఇక్కడ లభించడం మనం ప్రధానంగా గమనించవలసిన అంశం. ఇక పెద్దపల్లి జిల్లా కనుక చూసినట్లయితే ఈ జిల్లాలో కూడా మనకి ఈ సింగరేణి బొగ్గు గనులు అధికంగా విస్తరించినటువంటి ప్రాంతం పెద్దపల్లి జిల్లా. ఇక్కడ ప్రధానంగా లభించేటటువంటి బొగ్గు గనులతో పాటుగా ప్రధానంగా మనకి సున్నప్రాయి అంటే లైమ్ స్టోను, డోలమైటు, స్లేటు ఇలాంటి ముడి పదార్థాలు మన సిమెంట్ పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు కూడా లభించడం ద్వారా ఈ ప్రాంతంలో కూడా సిమెంట్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలోనే ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అలాగే ఖాళీగా ఉన్నటువంటి వ్యర్థ భూములు కానివ్వండి, ఈ బొగ్గు గనుల ప్రాంతాల్లో కానివ్వండి, చాలా ప్రాంతాల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పరిచి ఉన్నారు. ప్రస్తుతం ఇంకా కూడా ఏర్పరుస్తూ ఉన్నారు. ఇక జలపాతాలను కనుక మనం చూసినట్లయితే పర్యాటకులను విశేషంగా ఆకర్షించేటటువంటి సబితం జలపాతము, అలాగే గౌరీగుండాల జలపాతాలు కూడా ఈ ప్రాంతపు అంటే పెద్దపల్లి జిల్లా యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలు. ఇక మరొక బృహత్తమైన ప్రాజెక్టుని కనుక మనం చూసినట్లయితే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు సుమారు 6 లక్షల ఎకరాలకు పైగా మనకి నీటి అందిస్తున్నటువంటి ప్రాజెక్టు, గోదావరిపై నిర్మించబడినటువంటి ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే మనం గమనించవచ్చు. ఇక ఈ జిల్లాలోనే గతంలో మనకి నాగార్జున ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం బొగ్గుతో నడిచేటటువంటి ఈ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NFCL అనేది కొన్ని కారణాల వల్ల 1999లో మూతబడింది. సో ఈ మూతబడిన ప్రాజెక్టు ప్రస్తుతం మరలా కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలతో దీని స్థానంలో రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కర్మాగారాన్ని ఈ ప్రాంతంలో ఏర్పరుస్తుండడం కూడా మనం ఒక అదృష్టంగా భావించాలి. ఇక గతంలో నిజామాబాద్ జిల్లాలో భాగమైనటువంటి కామారెడ్డి జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశం ప్రాంతం అంతట్లో కూడా బెల్లం తయారీకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ చెరుకు పంట పండడానికి మనకు అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, నేలలు కానివ్వండి ఇక్కడ సమృద్ధిగా లభించడం. అలాగే గతంలో ఉన్నటువంటి బోధన్ షుగర్స్ ఫ్యాక్టరీ కూడా ఈ ప్రాంతంలో లభించేటటువంటి చెరకు మీద ఆధారపడినటువంటి పరిశ్రమే. సో ప్రస్తుతం కనుక కామారెడ్డి జిల్లాలో మనం చూసినట్లయితే మనకి గాయత్రి షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే మాగీ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవి కూడా ప్రధానంగా ఇక్కడ చక్కెరను ఉత్పత్తి చేసేటువంటి చక్కెర కర్మాగారాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్మితమైనటువంటి అతిపెద్ద జల వనరు లేదా నీటిపారుదల ప్రాజెక్టు డ్యామ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 1923లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు. సో ఇది 1931లో పూర్తయింది. తదనంతరం దీన్ని నిజాం సాగర్గా పేరు మార్చడం జరిగింది. అలాగే ఈ జిల్లాలోనే మంజీరా ఉపనదైనటువంటి కౌలస్నాలా వాగు చాలా ప్రధానమైన పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. కౌలస్నాలా వాగు ఏ నది యొక్క ఉపనది అంటాడు? మంజీరా ఉపనది ఇది. సో దీని మీద కూడా కౌలస్నాలా వాగు, కౌలస్నాలా ప్రాజెక్ట్ అనేది నిర్మించబడింది. అలాగే మంజీరా నదికి ఉపనది అయినటువంటి ఆలేరుపై కూడా మనము గతంలో చర్చించాం. ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ ఉండడం కూడా ఒక ప్రత్యేకత. దీంతో పాటుగా ఈ పోచారం ప్రాజెక్టు పరిధిలోనే మనకి పోచారం అభయారణ్యం ఉండడం కూడా మరొక ప్రత్యేకత. సో ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల యొక్క ప్రాముఖ్యతలు. సో ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల యొక్క ప్రాముఖ్యతలను మరో సెషన్లో మనం చర్చించుకుందాం. అందరికీ కూడా ధన్యవాదాలు.